డేటా సెంటర్ అంటే విపరీతంగా విద్యుత్తు, విపరీతంగా నీళ్లు తాగేస్తది, వాడేస్తది, లాగేస్తది అన్నది స్పష్టమైనటువంటి అంశం. బట్ మనం దానికి ఆల్టర్‌నేటివ్ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాం విశాఖకి. అప్పటికి ఈ పోలవరం కాలువల ద్వారా నీళ్లు వెళ్తాయి. అట్లాగే పవర్ ప్లాంట్లు విపరీతంగా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. 2030, 35 సమయానికొచ్చేటప్పటికి వాడకము ఎక్కువే ఉంటుంది. దానికి అనుగుణంగా ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తునే వస్తాయి. ఆ పవర్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ కావచ్చు, అట్లాగే వాటర్‌ని సప్లై చేసే ఏజెన్సీస్ కావచ్చు ఇవన్నీ. సక్సెస్ కావాలని కోరుకుందాం. బట్ ఈ కాలిఫోర్నియా కావచ్చు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి డేటా సెంటర్ల దగ్గరైతే గొడవలు జరుగుతున్నాయి, ఆందోళనలు జరుగుతున్నాయి. అమెజాన్‌కి సంబంధించిన డేటా సెంటర్‌కి సంబంధించి ఏదైతే సియాటెల్ అంశం మీదన అమెజాన్ ఒప్పుకుంది. ఓవరాల్‌గా సియాటెల్ మొత్తానికి వాడే యాన్యువల్ వాటర్ కన్జంప్షన్‌లో 5% లాస్ట్ ఇయర్ తమ అమెజానే వాడుకుంది డేటా సెంటరే అన్నటువంటి. ఇవే అక్కడున్న ప్రజల ఉద్యమాలకు కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సందేహాలకి కారణమవుతున్నాయి.